జంతర్ మంతర్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో యువత తరలిస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు. రాజీనామాపై ప్రకటన వచ్చే వరకు వెనక్కి తగ్గబోమంటున్నారు. మరోసారి పార్లమెంటు ముట్టడికి సిద్ధమవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇక జంతర్ మంతర్ దగ్గర లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. జంతర్ మంతర్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. యువత పార్లమెంటుకు దూసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళను నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సిచ్యువేషన్ చూడొచ్చు. ఏ విధంగానైతే భారీగా తరలి వచ్చినటువంటి యువత పెద్ద ఎత్తున పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాళ్ళను మాత్రం లోపలికి అనుమతించమంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఒకవైపు వాళ్ళు వస్తున్నటువంటి యువతను లోపలికి పంపిస్తున్నారు. బారికేడ్స్ లోపలనే ఉండాలంటూ కూడా పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ బారికేడ్స్ పైకి యువత ఎక్కి ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా నిలువరించేటటువంటి ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేస్తున్నారు. ఇంకోవైపు ఏ విధంగానైతే మనం చూడొచ్చు ఓ క్లోజ్ ఫ్రేమ్ కాదో బారికేడ్స్ కా. సో ప్రస్తుతం ఉన్నటువంటి విజువల్స్ ని కూడా మనం చూడొచ్చు. ఎక్కడెక్కడైతే యువత ఉన్నారో వాళ్ళను బారికేడ్స్ లోపలికి పంపిస్తున్నారు. మొదట శాంతియుతంగా మేము చెప్తున్నాము, దయచేసి అందరూ వినాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు వైపులా బారికేడ్స్ పైన ఉన్నటువంటి యువతను మనము స్పష్టంగా చూడొచ్చు. ఏ విధంగానైతే యువత చేసినటువంటి ఆందోళనను పైన ఉన్నటువంటి వాళ్ళని కూడా కిందికి దించుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. లోపల మాత్రం ఏదైతే మనకు బారికేడ్స్ మధ్యలోంచి యువతను చూడొచ్చు. ఎంత పెద్ద ఎత్తున యువత ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా పార్లమెంటు వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి వీడియోస్ ను కూడా మనం చూడొచ్చు. పోలీసులు ఒకవైపు హెల్మెట్స్, బాడీ గార్డ్స్ పెట్టుకుని లాఠీలతో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లోకి అనుమతించేటటువంటి పరిస్థితి ఉండదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. దాంతో పోలీసులు మాత్రం అంటే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో పోలీసులు ఉన్నారు. ఆ తర్వాత మొత్తం కూడా ఇక ఎవరైతే కేంద్ర బలగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, పోలీసులు అయితే భారీగా ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు మనం చూడొచ్చు సిచ్యువేషన్ గేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉంది. సో ఈ పరిస్థితుల్లో మనం స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్పాట్ లో ముందు కార్నర్ లో ఏ విధంగానైతే లోపల నుంచి వాళ్ళందరినీ బయటికి రావద్దంటూ కూడా పోలీసులు ఇక్కడ టైట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మేము పార్లమెంట్కి వెళ్తామంటూ కూడా యువత అక్కడి నుంచి బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అయితే అన్ని రకాలుగా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బయట ఉన్నటువంటి యువతను సైతం కొంత కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే యువత పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళంతా పార్లమెంట్ వైపు వెళ్తామనడంతో మరోసారి పరిస్థితి టెన్షన్ పుట్టిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. జంతర్ మంతర్ దగ్గర అదనపు బలగాలు మోహరించాయి. పార్లమెంటు ముట్టడికి సీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే ఇంటర్నెట్ సేవలు మూసివేశారు. 16 మెట్రో స్టేషన్లను సైతం క్లోజ్ చేశారు. జంతర్ మంతర్ మొత్తం యువతతో కిక్కిరిసిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ కు యువత పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం మేము ఏ విధంగానైతే యువత కోసం కట్టుబడి ఉన్నాము, యువత సంక్షేమమే మా ప్రాధాన్యత అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా యువత భవిష్యత్తు గురించి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నా యువత మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే, అందుకోసం తమ ఆందోళన కొనసాగుతుందంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళనలో వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు జంతర్ మంతర్ లో జరుగుతున్నటువంటి ధర్నాకు చేరుకుంటున్నటువంటి యువత లోపలికి వెళ్తున్నటువంటి లైన్స్ ను మనం చూస్తున్నాము. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున భారీగా క్యూ లైన్ల ద్వారా ఇప్పుడు ఇక్కడకు చేరుకుంటూ ఉన్నారు. మరోవైపు ఏ విధంగానైతే వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో, అంటే నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ మాత్రమే కాదు, ఇంకా ఎన్నో పేపర్లు లీక్ అయ్యాయి. వీటన్నిటినీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఏ విధంగానైతే యువత భారీగా చేరుకుంటున్నటువంటి యువత అటు ఎన్డీఎంసీ బిల్డింగ్ వైపు నుంచి
మరోవైపు జంతర్ మంతర్ వరకు కూడా భారీగా తరలి వస్తూనే ఉన్నారు. ఇదంతా మళ్ళీ రాత్రి వరకు మరింత పెరిగేటటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం కావచ్చు, దాంతోపాటు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, దేశవ్యాప్తంగా నెలకొన్నటువంటి అంశాలు అన్నింటినీ కూడా యువత ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తుంది ఒకటే, తమకు కావాల్సింది ఏ విధంగానైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ తర్వాత ఎగ్జామ్ను రద్దు చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలనేది డిమాండ్ కనిపిస్తుంది. చలో పార్లమెంట్ ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందో ఆ తర్వాత ఇక్కడికి మాత్రం పెద్ద ఎత్తున చేరుకుంటూనే ఉన్నారు. మనం చూడొచ్చు, యువత వెళ్తున్నటువంటి దారులు మొత్తం కూడా ఇప్పుడు ఎండిపోతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే లోపల ఎలా ఉందో సిచ్యువేషన్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది జంతర్ మంతర్లో భారీగా పోగవుతున్నటువంటి యువత వాళ్ళ డిమాండ్స్ ను కొనసాగిస్తామంటూ స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది. ఎందరో యువత అంటే ఇక్కడ మనం చూడొచ్చు, బ్లింకిట్ ద్వారా కావచ్చు, స్విగ్గీల ద్వారా పెద్ద ఎత్తున ఫుడ్ ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఏ విధంగానైతే వాళ్ళు చెప్తున్నటువంటిది కూడా మనం స్పష్టంగా చూస్తున్నాము. అంటే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఆ దాహం తీర్చేందుకు నీరు కావచ్చు, దాంతోపాటు ప్రత్యేకంగా వాటర్, ఇవన్నీ కూడా ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బ్లింకిట్ల ద్వారా ఎవరెవరో ఎక్కడి నుంచో వీళ్ళకు బుక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి యువతకు మాత్రం ఇబ్బంది లేకుండా, ఆ ఆకలికి ఇబ్బంది లేకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి అంశాలపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పష్టతనివ్వకపోవడం దారుణంగా ఉందంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఏ విధంగానైతే యువత ఇక్కడికి చేరుకున్నారో మనం చూడొచ్చు. సో ఈ యువత చేస్తున్నటువంటి నినాదాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దానికి అనుగుణంగానే తమ ఆందోళన కొనసాగుతుందనే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మాత్రం మరోసారి యువత ఢిల్లీకి భారీగా చేరుకుంటున్నారు. ఇంకోవైపు ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే యువత ఇక్కడికి చేరుకుంటున్న దాన్ని పరిశీలిస్తున్నటువంటి పోలీసులు సైతం భారీగా జంతర్ మంతర్ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేంద్ర బలగాలను ఢిల్లీకి రప్పిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ. జంతర్ మంతర్లో యువత ఆందోళన కొనసాగుతుంది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి యువత ఇవాళ కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్కు చేరుకుంటున్నారు. మనతో మాట్లాడేందుకు తెలుగు వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇంత పెద్ద ఎత్తున మీరు ఇక్కడ జంతర్ మంతర్కి వస్తూనే ఉన్నారు? మొన్న విధ్వంసం కూడా జరిగింది ఏ విధంగానైతే పార్లమెంట్ ముట్టడికి వచ్చినప్పుడు. సో ఏం డిమాండ్ చేయబోతున్నారు? నాది ఇది 4th డే అండి కంటిన్యూస్ గా రావడం. ఐఎమ్ మైసెల్ఫ్ ఏ డాక్టర్. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో గ్రాడ్యుయేట్ని. ఇప్పుడు ప్రెసెంట్ పీడియాట్రిక్స్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ ఎగ్జామ్, ఈ నీట్ పీజీ అనే ఎగ్జామ్ నేనే స్వయంగా 3 సార్లు రాసుంటా. ఒక డ్రాప్ ఇయర్ అయింది, తర్వాత వీళ్ళు ఒకసారి ఎగ్జామ్కి ఒక్క రోజు ముందరగా క్యాన్సిల్ చేసేసారనమాట. సో ఈ ఒక పద్ధతిగా ఎప్పటికీ ఒక 5 years నుంచి అది జరగట్లేదు. అండ్ ఇది ఒక్క ఎగ్జామ్ అనే కాదు, నీట్ యూజీ అయితే దారుణంగా లీక్ అయిపోయింది. లీక్ అయిపోతే మళ్ళీ రీనీట్ అయ్యింది. సో లాస్ట్ టైం అయితే 720 ఒక 18 మందికి వచ్చేసింది. ఇవన్నీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ ఇవి, లైక్ ఇవన్నీ ఉన్న సెట్ బ్యాక్స్ ఇవి. వాటిని 5 years నుంచి 5 years నుంచి మరీ ఎక్కువ అయిపోయింది అనమాట సో కాల్డ్ ఇది. సో ఇప్పుడు దాని గురించి మీరు ఏమి రిఫార్మ్స్ చేస్తారు అని ఎవ్రీ వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఒక కమిటీ వేస్తున్నాం, మేము దాన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్తారే కానీ బాధ్యత అనేది వహించట్లేదు. రాజీనామాలతో కాదు, సంస్కరణలు అనేటివి కీలకం. సంస్కరణల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, యువత భవిష్యత్తే మాకు ప్రాధాన్యత అంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తే ముందుగా వాళ్ళు అడగాల్సింది మినిస్టర్ గారిని, ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయన్ని నించోబెట్టండి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో. సో ఆయన్ని కదా నించోబెట్టాల్సింది ఆ కోర్టులోని. మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఇది ఎలా మారిద్ది, ఒక మినిస్టర్ రాజీనామా ఇస్తే మొత్తం మారిపోయిద్దని. ఒక మినిస్టర్ రాజీనామా ఇస్తారు, ఇంకొకరు ఎవరో వాళ్ళ పార్టీ నుంచి ఎవరో ఒకరు వస్తారు. ఇక్కడ పార్టీ అని కాదు, ఇంకో వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయనకు భయం ఉంటుంది, అరే నేను సరిగ్గా చేయకపోతే నన్ను కూడా వీళ్ళు విభేదిస్తారు, నాతో కూడా వీళ్ళు వ్యతిరేకిస్తారు అనే ఒక భయం ఉంటుంది. వెన్ ద గవర్నమెంట్ ఈస్ ఫియర్ఫుల్ టు వర్క్ ఫర్ ద పీపుల్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్.
ఇప్పుడు ఆయన పేరు ఎక్కడ పోతుంది, ఆయన మీద ఎక్కడ ఇలాంటి నెగిటివిటీ వస్తుందని ఆయన ఎంతో కొంత జాగ్రత్త తీసుకుంటారు కదా. అంటే డాక్టర్ గా ఉండి కూడా నీట్ రాసినటువంటి అనుభవంతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు. మరోపక్క లోపల చూడొచ్చు, జంతర్ మంతర్ కు యువత భారీగా కదిలి వస్తుంది, పోటెత్తుతుంది. సో ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగానైతే ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ను ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుంది అంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని జంతర్ మంతర్కే